సో బ్రదర్ చెప్పండి, నైట్ ఇన్సిడెంట్ లో మీరు ఎంతవరకు ప్రయత్నం చేసినారు, వాళ్ళు ఎంత మంది ఉన్నారు అసలు? నిన్న First అసలు ఒక incident five- ఏడ జరిగింది? వారస్ Pin to pin చెప్పండి. కూడా వారస్ ఎవరిది? ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఎవరిది? ఇల్లా లేకపోతే ఏంది? మా ఇంటి పక్కన గల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఒక 20 meters దూరంలో సొంతం. మేము అక్కడ అరుగు మీద కూర్చున్నాం అట్లా నార్మల్ 8:30 ఏమో సంథింగ్ అరౌండ్. ఎంతమంది కూర్చున్నారు? త్రీ మెంబర్స్ అగైన్ ముగ్గురా? ఇద్దరం, మొత్తం ముగ్గురం కూర్చున్నాం. అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నాం నార్మల్ గా. రీల్స్ చూసేవాళ్ళు రీల్ మ్యాచ్ చూస్తున్నాం. చూసుకుంటా ఇక అక్కడ కూర్చుంటే ఒక 5 members ఇట్లా ఫస్ట్ ఎంట్రీ అయ్యారు. 5 members వచ్చారు, చూసిరు అక్కడ ఒక నిమిషం స్లో డౌన్ అయ్యారు. దాంతో లేదు బై వాకే వచ్చారు. మళ్ళీ ముంగటికి వెళ్ళారు. అక్కడ అశోక్ షాప్ అని ఉంటది, అక్కడ ఆగిరు. మళ్ళీ ఆడ ఒక 2 నిమిషాలు ఏమైందేమో వచ్చిర్రు. అదే 5 members రిటర్న్ వచ్చిర్రు. వచ్చిన తర్వాత అందులో ఒక పర్సన్ ఉండే, వాళ్ళ బ్రదర్ తమ్ముడు డాన్. అయినా వీని పిలిచిండి రారా. అయితే నేను మా ఫ్రెండ్ ఉండేసి ఆపినాం. ఇట్లా మంచిది కాదు, ఏందో మాట్లాడు అంటే ఆయన చిన్న అలా రారా కాదు మంచిగా మాట్లాడాలని ఆకి ఉన్నాడు పర్సన్ వరతాడు. ఆయన వెనకాల వేసుకొని మేము ముంగట మాట్లాడుతున్నాం. అప్పటికే డౌట్ వచ్చిందా? అదే అర్థమైంది వీళ్ళు ఇట్లా చంపుతారని అయితే చంపుతారని రాలేదు. మీరు ఎందుకు ఆపినారు వాళ్ళని అసలు? అంటే ఇప్పుడు వచ్చి ఎవరైనా ఇట్లా వచ్చి నువ్వు ఇక రారా అంటే ఎట్లా తర్వాత ఏం జరిగింది? తర్వాత మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇటు వచ్చి ఇట్లా 5 members. మళ్ళీ అక్కడ నుంచి దూరం నుంచి వాళ్ళ ఇంకో బ్రదర్ వచ్చిండు. ఆయన వచ్చి ఇక చూస్తురు. ఫస్ట్ ఒక ఆయన ఇట్లా లెఫ్ట్ లో నుంచి చేసిండు అఖిల్ మీద అఖిల్ మీద చేసిన తర్వాత స్టార్ట్ అయింది గొడవ అక్కడ. నన్ను ఒక 2-3 కొట్టడం జరిగింది ఆడ. ఇతన్ని ఇటు పట్టుకోరు. మా ఫ్రెండ్ ఆయన చాకుని కూర్చుంటే సుబ్బు అని ఉంటాడు, అతను గుంజేసిండు. అది పాస్ చేసుకొని కూర్చేరు. అట్లా పాస్ చేసుకొని కూర్చేసారు. కత్తితో దాడి చేసిన ఎన్ని కత్తులు వాడిన? ఒకటే కత్తి? ఒక 2-1 2 కత్తులు? 2-1. ఎక్కడెక్కడ పొడిచారు మీరు చూస్తున్నారు కదా? అంటే నన్ను ఇక్కడ కొడుతున్నారు, నేను క్లారిటీగా నేను ఎప్పుడైతే పట్టుకున్నా హాస్పిటల్లో చూసినాను. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. చేతు ఇది ఫింగర్ ఇరిగిపోయింది. అంటే మీరు లైవ్ విట్నెస్ కదా, మొత్తం ఎంత మంది పాల్గొన్నారు? అందులో 10 to 12 members వచ్చారు. ఈ 5 members కాకుండా ఇటు ఉన్నారు. వచ్చిర్రు కొట్టేటప్పుడు వచ్చేసారు అందరు. ఈ 10 to 12 అంటున్నారు కదా, దాంట్లో ఎవరెవరిని గుర్తుపడతావు? అంటే ఈ అమ్మాయికి సంబంధించిన బంధువుల ఎవరెవరు? అందులో ఒక నేను గుర్తుపడతా వచ్చిన వాళ్ళని 5 members. అమ్మాయికి ఏం సంబంధం? వాళ్ళకు అమ్మాయి వాళ్ళ రిలేషన్ ఎవరు చంపిన వాళ్ళు? ఇద్దరు రిలేషన్. ఏమైతారు అమ్మాయికి? బ్రదర్స్. అయితే ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారమే కారణమా దీనికి? ఎన్నేళ్ల నుంచి నడుస్తా ఉంది ఈ ప్రేమ వ్యవహారం వీళ్ళ మధ్య? మాకంత క్లారిటీ లేదు సార్, మాకంత క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్ మాకు తెలిసిందే లాస్ట్ 1 year బ్యాక్. అది కూడా వాడు మా ఇంటికి వచ్చి ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ బావగాడు ఎవడైతే ఉన్నాడు ఆ పిల్ల వాళ్ళ బావ వాడు వచ్చి వార్నింగ్ ఇవ్వడం వల్లనే మాకు ఇది తెలిసింది. ఇట్లా ఇది అవుతుండు ఇట్లా అని చెప్పి అప్పుడు కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడినాం. వద్దురా వాళ్ళు చూస్తే మంచోళ్ళ లెక్క లేరు, వద్దు అంటే లేదు నేను ఇంకా పోను అని చెప్పి ఆపేసిండు సార్. ఇప్పుడు అయ్యింది ఒక లెక్క చెప్పాలా, ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క లెక్క చెప్తుంది. ఒక న్యూస్ ఛానల్ ఏం చెప్తుంది, వాళ్ళ కల్వనికి పోయినప్పుడు చంపేసినారు అని చెప్పి. వాడికి నిన్న సెమిస్టర్ ఉంది, వాడు నిన్న సెమిరాయనికి పోయిండు. అట్లా పిల్లల్ని కల్వనికి పోతారు సార్? ఒక మాట చెప్పండి. ఇప్పుడు సరే ఒకవాడి సెమిస్టర్ రాసినా కూడా మనకి మధ్యాహ్నం అయిపోతుంది. నైట్ ఎట్లా చంపుతారు? వాని కాలేజ్ కొంపల్లి, బాలాజ్ కూడా ఎట్లా చంపుతారు? వాడు కల్వానికి పోతే అల్వాలా కలిసిండు కదా, అల్వాలా కలిసినప్పుడు అల్వాల్ ఇన్సిడెంట్ అయినప్పుడు వారస్ కూడా ఎట్లా ఇన్సిడెంట్ అవుతుంది? అది కూడా పాయింటే కదా సార్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, ఎవరు టీఆర్పీ కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటుర్రు. ఇప్పుడు ఎవరు ఏమైనా రాసుకొని సార్, వి డోంట్ కేర్. బట్ మాకేంది, మా తమ్ముడు వేసుంటాడో మాకు తెలుసు. మా తమ్ముడిని ఎట్లా చేసి చంపిర్రు. వాళ్ళు ఉన్నదే అంతగానం పోరోళ్ళు సార్. వాళ్ళ ఎంత ఇట్లా నార్మల్ గా పెద్దవాళ్ళు గ్రడ్జెస్ పెట్టుకొని పొడుస్తారు చూడు,
మన అట్లా పొడిచారు సార్ మనకి జస్ట్ 21 years వాడికి వాడు మనకి చాలా లైఫ్ డ్రీమ్స్ ఉన్నాయి సార్. వాడు మాకు కూడా చాలా చెప్పుకుంటాడు. వాడు చాలా ఇన్నోసెంట్ సార్. ఏ లొల్లి పంచాయతీలకి పోడు, ఎవరి మీద ఒట్టిగా మాటలు వదిలేడు, ఇట్లా గలీజ్ మాటలు ఇవన్నీ ఏం చేయడు సార్. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి ఉంటే కూడా వీడు మన బెస్ట్ ఫ్రెండ్. వీడు మా ఫ్యామిలీ లెక్కనే సార్. లాస్ట్ వీక్ ఇద్దరు వచ్చారు మా ఇంటికి, లాస్ట్ వీక్ వచ్చిర్రు, ఇద్దరు ఉన్నారు. మళ్ళీ ఈ సాటర్డే రోజు మేము ముగ్గురం కలిసి విలేజ్ కి పోయేది ఉండే. వాడేమన్నాడు, మా తమ్ముడు సెమిస్టర్ అయిపోతుంది కదా ముగ్గురం నైట్ బయలుదేరిపోదామని చెప్పిండు సార్. ఇంకా నైట్ 9 o'clock ఫోన్ చేసి ఒక్క మాట చెప్పిండు. ఈ టైం వరకు మా తమ్ముడే చచ్చిపోయిండు. అక్యూజ్డ్ ఏమో ఇప్పుడు అది ఏమంటారు, అది లోకప్ అవి ఇవి వేసినారు సార్, హ్యాండ్కప్ సెషన్. మాకు కూడా వేసి కూర్చోబెడితే మేము అట్లనే కూర్చుంటాం. అంతే కదా సార్. వాళ్ళకు ఒక దెబ్బ పడలేదు, మంచిగా కూర్చున్నారు. వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇచ్చిన మనుషులు బందోబస్తు ఎట్లా కూర్చుంటారు సార్? ఎట్లా కూర్చుంటారు? ఆయనకొకనికి అలా తమ్ముడికి, ఆ పిల్లోని వాళ్ళ కజిన్ తమ్ముడికి, వానికి ఏదో ఫార్మాలిటీ ప్రకారం ఈడేదో వాళ్ళు ఏమంటారు టర్మరిక్ ఏమో పెట్టినారు. వాడైతే వాడు మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఇట్లనే కిందకి థర్డ్ డిగ్రీ చేసినోడు అసలు వానికి ఓపికనైనా ఉంటుందా? మంచిగా కూర్చోరు సార్. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తాము, ఆల్రెడీ థర్డ్ డిగ్రీ నడుస్తుంది, మీరు పోయి చూడండి, ఇగో మంచిగా ఉన్నారు అనుకో, మేమేం యాక్షన్ తీసుకున్నట్టు, వాడు ఎటు చేతకుండా అనుకో మేము యాక్షన్ తీసుకున్నట్టు అని చెప్పారు. మరంతా బందోబస్తుగా కూర్చుర్రు వాళ్ళు, ఏం యాక్షన్ తీసుకోరు మీరు. ఇగో సార్ మాకు అర్థమైపోయింది, పోలీసులు కానీ ఏది కానీ మాకు న్యాయం జరగదు. మా న్యాయం మేము ఎట్లా చేసుకోవాలి మేము తీసుకుంటాం. మేము ఇంకా న్యాయం కోరం. మేము కోరి చాలా ఫెడ్అప్ అయిపోయినాం. ఏ ఒక్క న్యాయం మా తమ్ముడికి రాలేదు. ఇప్పుడు ఉన్నాడు న్యూస్ ఛానల్ బ్యాడ్ గా. అదేంటి సార్, చంపింది కాక వాని గురించి బ్యాడ్ గా పోర్ట్రే చేయడం ఏంది అసలు? ఇప్పుడు అదే ఆడపిల్లకి జరుగుతూ ఊకుంటారా? అసలు ఇంత నార్మల్ గా ఇంత పొలైట్ గా ఏదైనా జరుగుతుందా ఆడపిల్లకి జరిగితే? అదేంది సార్, అదేంది అంటే ఆడపిల్లనైతే ఆడపిల్ల, ఆమె ప్రెస్టీజియస్, మొగోడతా వారవాడు, ఆడ సావని ఏమన్నా కానీ మేము యాక్షన్ లో తీసుకో. మొగోడాడు అంటే ఆడపిల్లకి ప్రాణం, మొగోడి ప్రాణం కాదా? మొగోడు ఒక అమ్మగండ కొడుకు కాదా? ఆడదే కూతురా? లేదు సార్, ఇంకా మేము జస్టిస్ తీసుకుంటాం అంతే. మేము ఏ కోర్టు దగ్గరికి పోము, ఏం పోలీసుల దగ్గరికి పోము, ఏం ఏం చేయబోతున్నాం అని మేమేం చెప్పాము. ఇప్పుడు మేము తీసుకుంటాం. న్యూస్ ఛానల్ ముందు చెప్తున్నా, నేను చెప్తున్నా యాజ్ ఎ గర్ల్ గా నేను చెప్తున్నా, నా తమ్ముడిని చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టాను. నా తమ్ముడికి జస్టిస్ లీగల్ గా ఇయ్యరేమో, నేను ఇచ్చుకుంటా నా తమ్ముడికి జస్టిస్. ఎంత ప్రాణం సార్, వాళ్ళు ఉన్నది ఇంతంత, వాడికన్నా చిన్నోళ్ళు అంత పగతోని వాడిని గొంతులో ఓడిచి వెనకాల ఓడిచి ఏంది సార్ ఇది? ఇంతగా స్టేటస్ వాడొకడు చంపినోళ్ళల్లా ఒకడు ఉన్నాడు, వాడు ఫుల్ మర్డర్ అని చెప్పి స్నాప్ పెట్టిండు. వానికి ఎంత ధైర్యం సార్, చంపే మీరు అంత బాబా తిరుగుతుర్రా, అట్లా ఎట్లా పెడతాడు? అందుకే సార్ ఇంకా మా తమ్ముడికి మేము జస్టిస్ చేసుకుంటాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారా, తిడతారా, చంపుతారా, ఏం చేస్తారా చేసుకోండి.